నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనందరం ధనుర్మాసంలో ఉన్నాం. ధనుర్మాసం అనగానే చక్కగా గోదాదేవి తిరుప్పావై ఈ అద్భుతమైనటువంటి అంటే ఆ తిరుమలలో కూడా తిరుప్పావై చదువుతూ ఎటు చూసినా కూడా ఆ శ్రీరంగనాథుని కీర్తిస్తున్నటువంటి మరి గోదామ్మను పాటిస్తున్నటువంటి శ్రీ వ్రతాలు ఇవి మనకు అందంగా ఆనందంగా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి పండగ ఈ ధనుర్మాసంలో మనం చేసుకుంటూ ఉంటాం. దాన్ని కూడారై అంటారు. కూడారై అంటే ఏంటి అంటే అందరం కూడి నడుద్దామని అమ్మ ఎప్పుడు రోజు చెప్పింది కదా. ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క రకంగా చెప్పింది. ధనుర్మాసం అంతా కూడా 30 రోజులు 30 పాశురాలతో గోపికని అంటే ఆనాడు ఎప్పుడో కేదారేశ్వరి వ్రతం చేసినటువంటి గోపికలు ఎలా చేస్తున్నారో నేను అలా చేస్తున్నాను అనుకుని అమ్మ ప్రతిరోజు ఒక పాట రాసింది. ఆ పాట పాశురం రాసింది. పాటతోనే మనం ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాం. అయితే అమ్మంట ఒక మొక్కుకుంది. ఆ మొక్కు ఏమిటి అంటే నేను ఆ శ్రీరంగనాథుని వివాహం చేసుకుంటే వివాహం అవుతే నేను నీకు 100 గంగాళాలలో మధురమైనటువంటి పదార్థం పరమమైనటువంటి అన్నం పరమాన్నం పెడతాను అని మొక్కిందంట. అమ్మ మొక్కింది. కానీ అనుకోకుండా భోగి రోజు కళ్యాణం అవ్వగానే అమ్మ అయ్యలో కలిసిపోయింది. మరి ఇప్పుడు అమ్మ మొక్కు తీరలేదు. కానీ తర్వాతి కాలంలో పుట్టినటువంటి రామానుజుల వారు ఈ కథంతా తెలుసుకొని ఆ తల్లి యొక్క పాశురాలను చదివి ఆ తర్వాత వీటన్నిటి అట్లాగే నాచియారని అమ్మ ఇంకా ఒక కొన్ని 140 పాశురాలను రాసింది. పాశురాలే అవి కూడా. సో అందులో తెలుస్తుంది అనమాట అమ్మ మొక్కుకున్నటువంటి మొక్కు. ఈ మొక్కుకుంది కాబట్టి ఈ మొక్కును చెల్లించాలంటే ఏం చేయాలి అని ఆయన ఆలోచించి ఆ రోజు అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ మొక్కు ఆ విశేషం ఆ విశిష్టత చెప్పి ఒక 108 వెండి గంగాళాలు స్వామివారిస్తే ఆ ప్రసాదాలు చక్కగా అద్భుతంగా నెయ్యితో జీడిపప్పుతో అద్భుతమైన పరిమళం కలిగి పరమాన్నముని చేసి అందరికీ పంచి ఇక్కడ ఏంటంటే కూడారై అందరం కలిసి ఉండాలి, సంఘటితంగా ఉండాలి, సమాజం కోసం ఉండాలి. సమాజము ప్రకృతి పరమాత్మతత్వము ఇవన్నీ కలిపి చెప్పినటువంటివి. అందుకని ఈ కూడారై ఉత్సవం ఇప్పటికి కూడా దివ్య దేశాలన్నింటిలో చేయడమే కాకుండా ఎవరైతే మనం ఏమంటామో రామానుజానుల భక్తి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రామానుజుల పరంపరలో ఉన్నటువంటి వారందరూ కూడా వైష్ణవ సంప్రదాయంలో అంతటా కూడా ఈ కూడారై ఉత్సవము వైష్ణవ దేవాలయాలలో దివ్య దేశాల్లో ఇవి కూడారై ఉత్సవం బ్రహ్మాండంగా చేస్తారు. అంతెందుకు హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కూడారై ఉత్సవంలో ఎక్కడో ఒక చోట పాల్గొంటారు. ఇంట్లో చేయగలిగితే చేస్తారు. ఇక్కడ ఏమీ లేదు. అమ్మని గోదామని ప్రార్థించడం, గోదాదేవిని ప్రార్థించడం, రంగనాథుని ప్రార్థించడం, చక్కగా ఆ గంగాళాలలో మనం ప్రసాదాన్ని వండి అందరం కలిసి తినడం. ఇక్కడ ఏంటంటే అందరూ కలిసి స్వామికి నైవేద్యం పెట్టినటువంటి ఆ స్వామికి అమ్మ తీర్చినటువంటి మొక్కును రామానుజుల వారు తీర్చారు. నిజానికి ఇంకొకటి వింత కూడా జరిగిందంట. రామానుజుల వారు ఆ మొక్కు తీర్చినప్పుడు అమ్మ ఆ విగ్రహంలో నుండి అన్నా అని పలకరించిందంట. అంటే విగ్రహారాధనలో కూడా ఒక దైవత్వం ఉంది, దైవం అందులో ఉన్నాడు అని చెప్పినటువంటిదే కాకుండా మనకు ఇవన్నీ కూడా సాక్షిభూతాలుగా నిలిచేటువంటివి. కాబట్టి ఈ కూడారై ఉత్సవం అనేటువంటిది ఇప్పుడు ఈ కాలంలో చేస్తున్నా మనం సమాజంలో ఉన్నటువంటి అందరం కలిసి చేద్దాం, కలిసి ప్రార్థిస్తాం, కలిసి దేవుళ్ళని ఆరాధిస్తాం. దైవపరమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఏదైతే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో అందరికీ అందాలి. సమాజం అంతా బాగుండాలి. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి రామానుజుల వారు ఇచ్చినటువంటి భిక్ష ఈ కూడారై ఉత్సవం. ఈ కూడారై ఉత్సవం అనగానే ఏదో స్వీట్ చేసుకున్నాం, వండుకున్నాం, తిన్నాం, మన ఇంట్లో మనం కాదు. చిన్న బొజ్జ శ్రీరామ రక్ష అంతకన్నా కాదు. ఇది అందరం కలిసి అందరి కోసం చేసుకునేటువంటి ఒక పండగ. అందరం ఆ మధురమైన పదార్థాలను తినడమే కాకుండా మధుర భావాలతో ఉండాలి అని చెప్పేటువంటిదే కూడారై ఉత్సవం.